హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన ఏంటో వీడియో అంటే మొక్కలకు మంచి ఆహారం ఇవ్వబోతున్నాం. అమృత ఆహారం అండి. అమృత ఆహారం అయితే ఇవ్వబోతున్నాము. అది అసలు చాలా ప్రత్యేకమైన ఆహారం. అది ఒక్కటి మెయింటైన్ చేసుకున్నా కూడా మనం మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా అంటే అన్నిటికీ అనమాట. అసలు దాన్ని సర్వరోగ నివారణ అనొచ్చు. సర్వరోగ నివారణ అనొచ్చు. అలాంటిది అనమాట. చూపిస్తూ మాట్లాడుకుందాం. అయితే ఈ రోజు నేను మొక్కలకి ఇవ్వబోతుంది ఏంటంటే జీవామృతం. జీవాన్ని ఇచ్చే అమృతం అండి. ఇది ఎప్పటికప్పుడు మా ఛానల్లో మీరు ఎక్కువగా చూస్తుంటారు. నేను ఎక్కువగా ఇచ్చేవన్నీ కూడా ఇలాగే ఉంటాయి కదా, డ్రమ్స్ అన్ని ఒక్కొక్కటి రెడీ చేసుకుంటాను. ఇక్కడ జీవామృతము ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను మొక్కలకి. ఇంకోటి ఇక్కడ ఏం చేస్తాను కూడా ఇప్పుడు రెడీ చేసుకున్నాను. ఇది అయిపోయిన ఒక వారం రోజులకి ఇది రెడీ అవుతుంది. ఇది ఇచ్చేస్తాను. ఇది అయిపోయిన వారం రోజులకి ఇది కూడా ఇంకొక లిక్విడ్ రెడీ చేసుకున్నాను. ఇవన్నీ మీకు చూపిస్తాను. చూపించి ఒక్కొక్కటి చూపించే ఇస్తాను. ఇలా మనం నాకు ఈ 3 డ్రమ్ములతో ఎప్పుడు కూడా ఫుల్ గా ఉంటది. ముందు ఒకటి ఏది కలుపుకున్నా అది కూడా ఇంకోటి నెక్స్ట్ మళ్ళీ ఈ 2 అయ్యేసరికి దీన్ని మళ్ళీ ఇంకోటి ఈ డ్రమ్ లో మళ్ళీ ఇంకోటి ఏదైనా తయారు చేసుకోవడం. అవి ఏంటి చేస్తున్నాను, ఏంటి ఇస్తున్నాను. మీరు రెగ్యులర్ గా ఫాలో అయిపోతే మాత్రం చక్కగా తెలిసిపోతూ ఉంటది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వీడియోలో నేను నా గార్డెన్ లో చేసిన ప్రతి విషయం కూడా మీ ముందు ఉంచుతున్నాను. మీ ముందు నుంచి నేను చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు మనం మొక్కలకు ఇవ్వబోతుంది ఏంటంటే జీవాన్ని ఇచ్చే అమృతం, జీవామృతం. ఇది 9 రోజులైందండి కలిపి. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. జీవాన్ని ఇచ్చే అమృతం. అసలు ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు వేస్తానా మొక్కలు దీని రిజల్ట్ చూడాలి అనేసి. అంటే జీవామృతం ఎక్కువ రోజులు వేసారు కదండి, ఎందుకు అంత అంటున్నారా? ఇది నాటు ఆవుతోనే, అంటే దేశవాళీ ఆవు గోమూత్రం, దేశవాళీ ఆవు పేడ, గోమయంతో చేసిన జీవామృతం. ఇంతవరకు ఏంటంటే మాకు ఊర్లో ఆవులు ఉన్నాయి, పాలు పోయించుకునే వాళ్ళ దగ్గర తీసుకొచ్చే వాళ్ళం అనమాట. ఈ రోజు అలా కాదండి. ఇది ప్రత్యేకంగా ఒక ఫామ్ విజిట్కి వెళ్ళాము. ఒక రాజుగారు అయితే ఆర్గానిక్ వేలో నాటు ఆవులతోని ఆ గో ఆధారితంగా చేస్తున్నారు. ఆ వీడియో మీకు వస్తుంది, త్వరలో వస్తుంది మీకు ఆ వీడియో. వారి ఫామ్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మంచి మంచి ఆర్టికల్స్ లేకపోతే ఏమైనా తినేవి అవి తెచ్చుకుంటారు. కానీ మన మొక్కలో ఏం చేస్తామండి, మన అందరం కూడాను పేడ, గోమూత్రం, ఎరువులు, అదే గత్తం, పశువుల ఎరువులు అలాంటివి ఉంటే కారులో చక్కగా తెచ్చి పెట్టేసుకుంటాం అనమాట. అది కారు పాడవుతుందా, కారులో స్మెల్ అలాగేం ఆలోచించాం. మనకు అవి దొరికేంటే ఒక అద్భుతం, అమృతం లాగా అనిపిస్తుంది అనమాట. అలాగా ఒక రాజుగారి ఫామ్ విజిట్కి వెళ్ళినప్పుడు అండి వారు ఇచ్చారండి. వాళ్ళ దగ్గర ఉన్నాయి గిరి ఆవులు ఉన్నాయి. తర్వాత వాళ్ళ దగ్గర అంతా గోమూత్రం కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం. వాళ్ళ పోషణ, మొక్కలకు పోషణ అంతా కూడా రాజుగారు వాళ్ళంతా ఒక ఫామ్ ని చక్క తయారు చేసుకుని గోదారితంగా అన్ని పండ్లు కూరగాయలు చక్కగా పండించుకుంటున్నారు. ఆ వీడియో మీకు వచ్చేసింది ఆల్రెడీ. మీరు ఎవరైనా చూడనివారంటే చూడండి. మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఆ వీడియో. అప్లోడ్ చేసేసాను, మీకు వచ్చేసే ఉంటుంది. అది చూడండి. రాజుగారి ఫామ్ హౌస్ అనేసి ఉంటుంది, లేదనేసి అంటే ఆధారితంగా పండించుకున్న పంటలు అని ఉంటుంది. అది చూడండి ఒక క్యాప్షన్. లేదంటే మీరు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఈ పాటి చూసేసే ఉంటారు దాన్ని. అదండి. అలాగా వాళ్ళ దగ్గర తీసుకున్న చక్కగా ఫామ్ విజిట్కి వెళ్ళినప్పుడు, వైజాగ్ అండి, వాళ్ళ ఫామ్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నామండి నాటు ఆవు, దేశవాళీ ఆవు పేడ, దేశవాళీ ఆవు మజ్జిగ సారీ అది గోమూత్రం, దాంతో చేసిన జీవామృతం అండి. అసలు చాలా తేడా తెలిసిందండి నాకైతే మాత్రం. ఆ జెర్సీ ఆవులతో మనం చేసిన జీవామృతానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అయితే అమ్మ నాటు ఆవుతోనే చెయ్యాలా అంటారా? నాటు ఆవు దొరికితే ఎక్సలెంట్ అండి. అలాగే దొరకలేదని జీవామృతం మానేకండి. ఏదో ఒక ఆవుది చెయ్యండి. లేదు అంటే అసలు ఆవులు మా ప్రాంతంలోనే లేవండి, మా ఏరియా అంతా మాకు ఆవులు దొరకవంటే గోశాలల్లో ఉంటాయి. ప్రతి జిల్లాలో కూడా గోశాలలు ఉంటాయి. గోశాలలు ప్రముఖ దేవాలయాలకు తప్పనిసరిగా ఒక గోశాల ఉంటుంది. అలాగే మామూలు కొన్ని ఆశ్రమాల దగ్గర గోశాలలు ఉంటాయి. అలాగే మీరు ఎంక్వైరీ చేసుకుంటే మీ జిల్లాలో గోశాల ఉంటుంది. గోశాలలోనే తర్వాత ఎక్కువగా మనకి నాటు ఆవులు కూడా దొరకవచ్చు. అది కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే మన ప్రకృతి వ్యవసాయ రైతులు ఒకవేళ మీకు ఆవుది మీకు దొరకలేదంటే గేదెది కూడా చెయ్యొచ్చు అని చెప్పారు. గేదెది కూడా మీరు చెయ్యొచ్చు అనేసి చెప్పారు. అయితే మాకేంటంటే ఆ ప్రాబ్లం లేదు. గేదెది నేను ఎప్పుడు చేయలేదండి. ఈ రోజు మాత్రం మన నాటు ఆవు పేడతో చేసిన మంచి జీవామృతం. స్మెల్ అయితే తేడా వచ్చిందండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసారు, చూసారు కదా, పొక్కులాగా వచ్చింది. అది ఎలా చేశాను ఏంటనేసి అంటే చక్క 10 కేజీలు పేడ, 5 లీటర్లు గోమూత్రం, 2 లీటర్లు ఆర్గానిక్ బెల్లము, ఆర్గానిక్ లేదు మామూలు దాని పర్లేదు కానీ ఆర్గానిక్ నా దగ్గర ఉంది వేశాను. అలాగే 2 కేజీలు శనగపిండి, 1 గుప్పెడు పుట్టమన్ను అన్ని కలిపి ఈ 200 లీటర్లకు వాటర్ పట్టి
అవన్నీ వేసి చక్కగా 7 రోజుల పాటు కలిగి తిప్పామండి. దీన్ని రోజు ఒకే వైపు రోజు 2 పూట్ల కలిగి తిప్పాలి, నీళ్ళలో పెట్టాలి. ఇలా గాలి ఆడే క్లాత్ ఏదైనా సరే కట్టాలి. పైన కన్నాలతో ఇలా గాలి ఆడే క్లాత్, కాటన్ మీద ఇంట్లో పాత చినిపోయిన చీరలు ఉన్నాయి, ఇలా షేడినట్టు ముక్కున్న కట్టేస్తే గాలి తగులుతుంది. పైన మనం క్లోజ్ చేయకూడదండి. క్లోజ్ చేసామంటే సూక్ష్మజీవులకి ఆక్సిజన్ అందదు. మొత్తం క్లోజ్గా ఉంటుంది కదండి, డ్రమ్ అంతా క్లోజ్గా ఉంటుంది. పైన కూడా మాత్రం లేకపోతే అవ్వదు. అయితే రోజు ఎందుకు తిప్పాలి అనేసి అంటే అది అది ఫెర్మెంటేషన్ అయ్యే టైంలో పైన పొక్కి కడుతుందండి. పాలు మనం మరబెట్టి దింపేస్తాం, మనకు మేడ ఎలా కడుతుంది అలా మేగడలా కట్టేస్తుంది. దానివల్ల అది క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయి కింద ఉన్న సూక్ష్మజీవులకి గాలి అందదు. ఇందులోనే ఒక మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంటుంది, మంచి సూక్ష్మజీవులు. ఆ గోమూత్రంలో ఉన్నవి, గోమయంలో ఉన్న సూక్ష్మజీవులు మల్టిప్లై అవ్వడానికి, అవి మంచిగా పునరుజ్జీవం ఇంకా ఎక్కువ అవ్వడానికి అంతా కూడా మనం 7 రోజులు ఫెర్మెంటేషన్ చేస్తాం. దానికి ఆహారంగానే శనగపిండి, వాటికి ఆహారంగానే శనగపిండి, బెల్లము ఇవన్నీ వేయడం. అయితే అది గాలి ఆడాలి అని అది రోజు కలిగి తిప్పుతూ ఉంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మంచిగా ఫెర్మెంటేషన్ ఇంకా బాగా అయ్యి సూక్ష్మజీవులకి ఆక్సిజన్ అందుద్ది. నీడ ప్రాంతంలో పెట్టి ఇలా కొంచెం గుడ్డ కట్టి 7 రోజుల తర్వాత నుంచి 12 రోజుల్లోకి మన ఇష్టం ఎప్పుడైనా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఉదయం వాటరింగ్ ఇచ్చానండి మొక్కలకి. ఉదయం వాటరింగ్ ఇచ్చేసాను. ఆల్రెడీ కొంచెం మనకి మొక్కల్లో మాయిశ్చర్ ఉంది. ఇందులో నేను ఎటువంటి వాటర్ కలపడం లేదు. 200 లీటర్ల నీటిలో ఫుల్గా ఉంది కాబట్టి నేను ఎటువంటి వాటర్ అయితే నేను కలపడం లేదండి. ఎందుకంటే ఇక చూపిస్తాను రండి మా మొక్కలకి. ఇలా తడి ఉందండి, ఇలా తడి ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా నేను వాటరింగ్ చేసాను అనుకోండి, ఇంకా తడికి వచ్చి చేపట్టి తీసరికి అలా వస్తుంది మట్టి. ఇలా రావాలండి, ఇలా రావాలి మట్టి ఎప్పుడు కూడాను. ఇలా ఉండాలి, ఇదిగోండి ఇలా అనేసరికి ఇలాగ వచ్చేయాలి, ఇలాగ అనేసరికి ఇలా వచ్చేయాలన్నమాట. ఇలాగా అలాగా ఉంది. అదే లేదు మీరు కొంచెం డ్రైగా ఉంది అనుకుంటే మాత్రం దీన్ని మీరు వాటర్లో కలిపే ఇవ్వాలి. వాటర్లో కలిపి అనేసి అంటే 200 లీటర్ల నీటిలో కలిపారనుకోండి, ఓ 4 లీటర్లకి ఇది 1 లీటర్ వేస్తే సరిపోతుంది. వాటరింగ్ లాగా ఇచ్చుకోండి. లేదు ఇప్పుడు నేను ఎందుకు చక్కగా ఇస్తున్నాను, ఇది మరి వాటర్ కలపకుండా ఇస్తున్నాను అని అంటే ఆల్రెడీ తడిపేసాము మొక్కలకి, ఉదయం వాటరింగ్ చేస్తాము, మాయిశ్చర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు సాయంత్రం అయింది, ఇప్పుడు ఇస్తున్నాను. రేపు ఉదయం మళ్ళీ లైట్గా పైపైన కొంచెం వాటరింగ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎండాకాలం అండి. ఈ ఎండాకాలంలోని ఈ ఆవు పేడ, ఆ గోమూత్రం అనేది కొంచెం వేడి చేస్తుంది మొక్కలకి. వర్షాకాలం, చలికాలం అయితే మనం అలా ఇచ్చిస్తున్నా పర్లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. అందుకు నేను ఏం చేస్తున్నాను, ఉదయం వాటరింగ్ ఇచ్చాను, ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తాను. మళ్ళీ ఉదయం కొంచెం లైట్గా వాటరింగ్ అంటే ఫుల్గా ఇవ్వండి. లైట్ గా తడి చూసుకొని పైపైన చల్లదనం ఒక షవర్ లాగా అనమాట చేస్తానన్నమాట. అంతేనండి. లేదు మీది ఆల్రెడీ బాగా డ్రై అయింది అనుకుంటే మాత్రం దీన్ని వాటర్లో కలిపి ఇవ్వండి. డైరెక్షన్ ఎప్పుడు కూడా తప్పు రాకూడదు. వచ్చిందంటే మొక్కలు సఫర్ అవుతాయి, మొక్కలు చచ్చిపోతాయి అనమాట. చచ్చిపోవడం అంటే అదే, సఫర్ అవుతాయంటే అదే వాడిపోవడం, పాడైపోవడం. వీక్గా ఉన్న మొక్కలు అయితే చచ్చిపోవడం కూడా జరగవచ్చు. కాబట్టి ఇది మీరు చూసుకొని వాటర్లో కలిపిస్తారా లేదా అలా చెక్కగిస్తారా, మీ గార్డెన్లో పరిస్థితిని బట్టి మీరు చెయ్యండి. అలాగే ఇప్పుడు నేనైతే మాత్రం ఇచ్చేస్తున్నాను మొక్కలకి. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది అనుకుంటున్నారు? వారం రోజులు తెలిసిపోతుందండి. చక్కగా మనకి ఇది మనం ఇచ్చిన వారం రోజుల్లో రిజల్ట్ తెలుస్తుంది. అంటే అంత టైం పట్టుద్ది. మొక్క మనకి ఇది సాయిల్ తీసుకోవాలి, సాయిల్ నుంచేమో మొక్క వేర్లు తీసుకోవాలి, వేరుగా వస్తుంది నుంచి మళ్ళీ మొక్కలకు పంపించాలి. చక్కగా పానకంలో భలే ఉందని నాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైము మాకు నాటు ఆవుది ఎక్కువ దొరకదు, మామూలు ఆవుది దొరుకుతూ ఉంటుంది. చక్కగా భలే ఉందండి. చూడండి ఒకసారి ఎలా ఉందో, భలే బాగుంది కదా. సాంబార్ లాగా, పెళ్లిలో సాంబార్లో డ్రమ్ములకి ఇలా పెద్ద పెద్ద టబ్బులతో ఇలాగ ఉంటది కదా, చూడండి ఎలా ఉంది. బాగా కలిపేశాను. 7 రోజుల పాటు బాగా పరిమితి. 9వ రోజు అండి. బాగా కింద పడిపోతుంది, కింద చుక్క పడినా మన ప్రాణం పోద్ది. ఎందుకంటే అంత మంచి టానిక్ మొక్కలకి ఇది. కానీ ఇచ్చేటప్పుడు మొక్కలకు కూడా మనం చూసుకొని ఇవ్వాలి. ఏ మొక్కకి ఎంత శాతం ఇవ్వాలి అనేది కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా ఇవ్వండి. ఎండాకాలం కాబట్టి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను నేనైతే మగ్గు కొలత కూడా పెట్టేసుకుంటాను, ఎందుకంటే చిక్కడిది రావడం కాబట్టి. ఇలా చిన్న బకెట్తో కొద్దిగా పట్టుకొచ్చి వేస్తున్నాను. పెద్ద మొక్కలకి, ముదురు మొక్కలకి 2 లోటాలు వేస్తాను. కొత్త మొక్కలకి అయితేనే కొంచెం తక్కువ వేయాలి. కానీ చూసారా ఇలాగ మాయిశ్చర్ ఉంది కాబట్టి నేను ఇలాగ వేస్తున్నాను అనమాట. ఇది మొక్కల మీద పడినా కూడా మంచిదేనండి. అయితే ఈరోజు జీవామృతం మొక్కలకి ఇవ్వడమే అనుకుంటున్నారా? అలాగే ఇంకా హార్వెస్ట్ కూడా ఉందండి. ఇలా ఆకుకూరలకి ఏంటంటే కొంచెం ఇలాగ వంగి ఇలాగ వేస్తుంటాను, ఆకుల మీద పడకుండా. ఇది కొత్త సాయిల్ కాబట్టి పెద్దగా అక్కర్లేదు, ఇలా జల్లేస్తే సరిపోతుంది. అసలు వేయడం మానేయకుండా
ఇలా జల్లేస్తే సరిపోతుంది. ఇది ఎందుకు దేనికి ఏ మొక్కలకి ఇవ్వాలండి అంటారా? అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. దీనికి దానికి లేదు. సర్వరోగ నివారణ, సర్వవృక్షాలకి ఇది రక్షణ. చాలా మంచిది, ఇవ్వండి. ఎటువంటి తెగుళ్ళున్నా, సాయిల్లో తెగుళ్ళున్నా, మొక్కకు తెగుళ్ళున్నా, ఎలాంటిది ఉన్నా మట్టి సారవంతంగా మారడానికి, అలాగే మట్టిలో ఉన్న తెగుళ్ళు పోవడానికి, నెమటోడిస్కి అన్నిటికీనండి. ఇంకా దీనికి దానికి అని లేదు. సగం మనకి మొక్కలు పూత రావడానికి, పూత వచ్చిన మొక్కలకి పిందిగా మారడానికి, ఆ పిందిగా వచ్చిన సైజు పెరగడానికి, సైజు పెరిగినాయేమో మనకి మంచి టేస్టీగా కూరగాయలు టేస్టీగా ఉండడానికి, అన్నిటికీ కూడా చాలా బాగా సర్వరోగ నివారణ అన్నాను కదా. అందుకే దీని పేరు అమృతం, జీవామృతం అన్నారండి. చాలా మంచి పేరు పెట్టారు. అసలు ఇది ఇప్పుడు కొత్తదేం కాదండి. మన పూర్వం నుంచి మన పూర్వీకులు అందరూ వాడిందే ఇది. కాకపోతే ఇప్పుడు యూరియాలు ఇవన్నీ వచ్చి అని మరుగున పడిపోయి, కానీ మన పూర్వీకులు వాడిందే. తెలుసు కదా, మా గార్డెన్లో నేను ఏమి వాడను, ఏవి బయట నుంచి ఏవి తెచ్చి వాడను, అన్నీ నేను తయారు చేసుకున్నవే. మా పిల్లలకి నేను ఎప్పుడు బయట ఫుడ్ పెట్టను అనమాట, మన గార్డెన్లో పెడుతుంటాం. ఈ ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు చక్క పలుచగా ఇస్తూనే ఉండండి. మా గార్డెన్లో వానపాలు చూడండి ఎలా ఉన్నాయో, ఎలా పైకి ఇలాగా ఇది వేసేసరికి అడుక్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇలా వేసేసరికి చూడండి అలాగ పైపులు అలా విలువలు ఆడేస్తున్నాయో. ఇలా ఉన్నాయంటే మనకు మిత్రులు అవి. ఎప్పుడు కూడా మనం ఇస్తున్న లిక్విడ్స్కి అలా విపరీతంగా పుట్టలు పెట్టేసి వర్మీ కంపోస్ట్ మనకి ఉత్పత్తి కూడా చేసేస్తాయి అవి. వర్మీ కంపోస్టు ప్రత్యేకంగా కొనక్కర్లేదు. అడుగు మామిడి మొత్తం ప్రూనింగ్ చేసి ఎంత బాగా వచ్చింది చూడండి. అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్స్ పెట్టాం కదా, వాటిలో కూడా కొద్దిగా వెయ్యాలండి. పెట్టాను కదా, కాయిన్ ప్లాంట్ అండి ఇది ఇక్కడ పెట్టాను. వీటికి కూడా చక్కగా లోటస్ పాండ్లోని ఇలాగ వీటికి అన్నిటికీ కొద్దిగా వేయడం చాలా మంచిది. ఏం లేదండి, ఇంక అన్ని మొక్కలకి ఇంకా గార్డెన్ అంతా కూడా ఈ విధంగానే ఇస్తాను. మీకు మొక్కల్లో కలిసిపోయినా కనిపించడం లేదా? మాకు ఎక్కువగా కాత పూత రావడానికి కూడా కారణం మనం ఇస్తున్న ఈ లిక్విడ్సే. ప్రతి కుండీలో మీకు అలాగే కానీ ఉంటాయండి. ఇప్పుడు మనకి ఈ జీవామృతం ఇవ్వడం వలన ఏమవుతుందండి అన్నట్టు, మన సాయిల్లోని ఉంటాయి సూక్ష్మజీవులు, అవి అలా ఫుడ్ తగ్గేసరికి నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంటాయి. ఈ స్మెల్కి ఇది మళ్ళీ ఈ ఫుడ్కి మళ్ళీ అవి మేల్కొంటాయి అన్నమాట. మేల్కొని చక్కటిగా మళ్ళీ మనకి మన వ్యవసాయానికి సహాయం చేస్తాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి, ఇది తిప్పుతాను ఉండండి అటు సైడ్. ఇదిగోండి పైకి వచ్చేస్తున్నాయి చూసారా. ఇవి ఎక్కువ బెల్లంతో ఫెర్మెంటేషన్ చేసి వేస్తాం కదండి, అందుకు. చూసారు కదండి, చక్కగా మనకి ఏంటంటే ఈ విధంగా మీరు నెలకొకసారి ఎక్కడో దగ్గర బాధపడని తెచ్చుకోండి. ఇది మదర్ కల్చర్ లాగా ఉంచుకోవడం అయితే అస్సలు అవ్వదు, ఎప్పటిదప్పుడే చేసి పెట్టాలి. ఇప్పుడు మన ఓడబుడిసి ఉంది, తర్వాత గోకృపామృతం ఉందంటే మనకు మదర్ కల్చర్ లాగా చేసుకుని మళ్ళీ చేసుకుంటాం. అందుకే అది ఎక్కువ సార్లు ఇవ్వండి, పోనీ అప్పుడప్పుడైనా సరే ఇది ఇవ్వండి. ఇది పచ్చిమిర్చి పూత అయిపోయింది. అయితే హార్వెస్ట్ అన్నాను కదండి, మీకు ఈ జీవామృతం ఇచ్చేటప్పుడు ఆకుకూరలు అవి ఏమైనా ఉంటే ముందే కోసేసుకోవాలండి. తీగ జాతులు అయితే మనం చక్క పైన ఉంటాయి పర్వాలేదు, కానీ ఆకుకూరలు అయితే మాత్రం ముందే మనం కోసేసుకొని ఇవ్వాలి. ఎందుకంటే ఇది వేసిన కొంచెం స్మెల్ ఉంటుంది కదండి, ఇష్టపడడం మళ్ళీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది తినడానికి. కాబట్టి ఆకుకూరలు ఏమైనా ఉంటే కోసుకున్న తర్వాత ఇది ఇవ్వండి. ఆకుకూరల మీద పడినా కూడా మనకు మళ్ళీ 2-3 డేస్లో మళ్ళీ మనం వాటరింగ్ చేసేస్తాం కాబట్టి ఫ్రీ అయిపోద్ది అనమాట. కాబట్టి హార్వెస్ట్లో ఉంటే ముందు చేసుకునే ఇవ్వాలి. చెట్లు అయితే తీయక్కర్లేదు, ఆ తీగ జాతులు తీయక్కర్లేదు, కానీ ఆకుకూరలు మాత్రం తప్పనిసరిగా హార్వెస్ట్ చేసుకోవాలి. అయితే ఈరోజు హార్వెస్ట్ కూడా ఆకుకూరే చూపిస్తాను ఉండండి. అది తీసిన తర్వాత మళ్ళీ ఇద్దాం మనం. ఆకుకూర హార్వెస్ట్ చేసి మళ్ళీ మిగతా మొక్కలకి ఇస్తాను. ఎందుకంటే ఆ కుండీ ఆ లైన్లో ఉంది, దానికి చేతులు కడుక్కొని వస్తాను. అయితే హార్వెస్ట్ అన్నాను కదండి, ఇదిగోండి తూటుకూర. ఇది చాలా సార్లు మీరు ఇది కూడా చూసారు మా గార్డెన్లో. మీరు తూటుకూర అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట. హార్ట్ షేప్లో నిలువుగా కోణం లాగా ఉంటుంది. దీనికి తెల్ల పువ్వులు వస్తాయి, ఇలా తీగ జాతిలాగా పెరుగుతుంది. ఇదిగోండి ఇలాగ అల్లించుకుంటూ తీగలాగా కూడా పెరుగుతుంది. ఇదిగోండి ఇలా తెల్ల పువ్వులు వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చింది చూసారా, ఇలా తెల్లటి పువ్వులు కూడా వస్తాయి. ఈ తెల్ల పువ్వులు వచ్చి ఇలా తీగలాగా వచ్చింది. ఇది నిజమైన తూటుకూర. మొక్కలు చాలా ఉంటాయి కదండి, అయితే మీరు చూసుకోండి. దీనికి విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే దీన్ని
కొమ్మ ద్వారాగా కూడా పెంచుకోవచ్చు. ఇలా రూట్స్ ఉంటాయి కదా, మనీ ప్లాంట్ లాగే అనమాట. చక్క పెంచుకోవచ్చు అనమాట. ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న ఆకుకూర. మన పూర్వీకులు వాడిన ఆకుకూర, మరుగున పడిపోయిన ఆకుకూర. ఇదిగోండి, దీని కాండం కూడా లేతగా ఉంటే ఈ గొట్టాలు కూడా కలిపి వండుకోవచ్చు అండి, కూర వండేసుకోవచ్చు. కొంచెం ముదురుగా ఉంటే పప్పులోనైతే పర్వాలేదు, లేదా రసంలోనైనా కూడా వేసుకోవచ్చు. ఇలా ముదిరిన కాడలు రసంలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఉంది, కోస్తాను, ఇక్కడ పెడుతున్నాను. ఇది చాలా మంది మన గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఆకుకూర పట్టుకెళ్ళారు. ఇలాంటి కొత్తవి ఏమైనా చెప్పినప్పుడు ఏం చేయాలంటే, నేను చెప్పానని కాకుండా మీరు కూడా ఒకసారి తూటి కూర అంటే ఏంటి, అది ఎలా ఉంది, ఇది సేమ్ అదే కాదా, అవునా ఏంటనేది మీరు కూడా ఒకసారి సెర్చ్ చేస్తే ఇంకా మంచి, ఇంకా నేను చెప్పిన దాని మీద ఇంకా ఎక్కువ విషయాలు మీకు తెలియవచ్చు. ఎందుకంటే కొన్ని మర్చిపోతూ ఉంటాం కదండి. రోజు మనకి ఇదే పని అయినా చాలా రకాల మొక్కలు కదా, ఒక్కొక్క మొక్కలోని ఆ పోషకాలు అవన్నీ కూడా కరెక్ట్గా గుర్తుండవు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. ఇది ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే మనం కొనుక్కుందాం అన్నా సరే మార్కెట్లో దొరకని ఆకుకూర. ఎంతకని తింటారండి, తోటకూర, పాలకూర అవే దొరుకుతాయి మనకి. మన గార్డెనర్స్ అలా కాదు, ఎన్ని రకాల ఆకుకూరలు తింటున్నామో అసలు చెప్పాలంటే చాలా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఇంక ఇదంతా కూడా ఉంచేసానండి. ఇలాగ ఎప్పుడు కూడా మనం హార్వెస్ట్ చేస్తుంటే మళ్ళీ వస్తుంటుంది. హార్వెస్ట్ చేసినాక మనం ఏం చేస్తాము, ఎరువులు ఇస్తూ ఉంటాము. ఎరువులు ఇస్తుంటేనే మళ్ళీ చిగురులు వేసుకొస్తూ ఉంటుంది. లేకపోతే ఇలా మొండిగా అయిపోయి పెద్దగా పెరగదండి, పెరక్క పాడైపోతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక మొక్క ఏం చేయాలంటేనండి, ఇలాగ ఒక టబ్బే ఉందనుకోండి, చిన్న కొమ్మలు ఏమైనా తీసి వేరే దగ్గర పెట్టుకోవాలండి. ఎందుకు పెట్టాలి అంటారా, సడన్గా దీనిలో ఏమైనా వేరుకుళ్ళు కానీ, లేకపోతే వర్షాలు ఏమైనా ఎక్కువ, ఎండ ఎక్కువ, ఏదైనా డ్యామేజ్ అయ్యి మొక్క చనిపోయింది అనుకోండి, ఇంకా అక్కడితో మనకి ఈ సీడ్ మరి మనకు అంతం అయిపోయినట్టే. మళ్ళీ ఇంకెవరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఒక చిన్న కొమ్మ ఏదైనా మీరు ఎక్కడైనా పెట్టండి, పెట్టేసి ఉంచుకోండి. చిన్న పాల కవర్లోనే ఎక్కడైనా పెట్టేసి ఉంచేసామనుకోండి, చక్కగా తర్వాత మళ్ళీ తెచ్చి మనం నాటుకోవచ్చు. బాగుందా, చాలా ఎక్కువ ఆకుకూర వచ్చిందండి, చాలా చక్కగాను. ఇలాంటి ఆకుకూరలు ఎవరు తినగలరు చెప్పండి, మనం తప్ప, మన గార్డెనర్స్ తప్ప. ఈ మిద్దె తోటలకు రావడం అనేది ఒక రకమైన అదృష్టం. ఇప్పుడు సాయంత్రం ఇదంతా తుడిచానండి. ఎప్పుడు మనం మొక్కలకి వాటరింగ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఇలా లిక్విడ్స్ ఏమైనా ఇచ్చినా కూడా కంపల్సరీగా క్లీన్ చేసే ఇస్తానండి. ఎందుకంటే గార్డెన్ పాడైపోతుంది, ఆ మట్టి ఇసుక ఉన్నదంటే మనం వేసిన తడికి పాడైపోతాయి అనేసి రోజు మా గార్డెన్ చూడండి అసలు ఎంత క్లీన్గా ఉంది. అసలు కింద చూడండి, ఎక్కడ ఒక ఇసుక మట్టి ఆకులు ఉండదు, ఉండకూడదు కూడా. మనకి ఇల్లు కూడా చాలా గాడ్ గిఫ్ట్ కదండి. మొక్కలు ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువ ముఖ్యం మన ఇల్లు. కాబట్టి ఇది నీట్గా ఉంచుకుంటేనే చాలా సంవత్సరాలు సురక్షితంగా ఉంటుందన్నమాట. ఆ మట్టి చెత్త మీద వాటరింగ్ చేసేస్తుంటే ఆ మట్టి దగ్గర, చెత్త దగ్గర, ఆకుల దగ్గర తడి ఉండిపోతుంది అనమాట. అందుకు నా భయం. చక్కగా క్లీనింగ్ చేసుకున్నాను, ఆ జీవామృతం వేసాను, సగం మొక్కలకు వేసేసరికి మళ్ళీ గుర్తొచ్చి ఇక్కడికి వచ్చాను. ఆ కష్టం అంతా అప్పుడు అదంతా ఇదంతా చీపురు పట్టుకొని తుడిచేసరికి అండి అది చాలా కష్టమే అది. కానీ చేయగా అలవాటు అయిపోయింది. ఆ కష్టాన్ని మర్చిపోయి హాయిగా రిలాక్స్ అవుతే ఇలా హార్వెస్ట్ల దగ్గర ఈ హార్వెస్ట్లు తీసుకోవడం వల్ల మన హెల్త్ మెరుగుపడుతూ ఈ పనిలో ఉత్సాహం, మానసికంగా శారీరకంగా కూడా మనం ఉత్సాహంగా ఉంటాం అనమాట. కాబట్టి ఆకుకూరలు ఇవన్నీ కూడా చాలా మంది పట్టుకెళ్ళారు, కానీ వాళ్ళ గార్డెన్లు విపరీతంగా పెరిగిపోయి వదిలేశారు. తప్పనిసరిగా వాడండి. అందుకే మీ హెల్త్ బెనిఫిట్స్ నేను చెప్పింది కాదు, మీరు కరెక్ట్గా ఈ మొక్క అవునా కాదు, ఇప్పుడు వీడియోలో మీరు చూసారు, మీరు గూగుల్లోనో యూట్యూబ్లోనో ఇంక దేనిలోనైనా సరే ఒకసారి మీరు చూసి దీని హెల్త్ బెనిఫిట్స్ చూసి అప్పుడు మనకు అవగాహన బాగా వచ్చి నచ్చిందంటే ఒక ఆకు కాచిన కొమ్మ కూడా కింద పడనీయకుండా వాడుకుంటాం మనం. అందుకు మీకు చెప్తున్నాను అనమాట. చక్కగా ముందు మీరు సెర్చ్ చేయండి, చూడండి, మీ గార్డెన్స్ ఆల్రెడీ ఉన్నట్టయితే తినండి, వాడండి. చక్క పప్పు ఏ ఆకుకూర పప్పులు వేసేసామని చక్క టేస్టీగానే బాగానే ఉంటుంది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు దీన్ని మనం కర్రీ చేసుకో, టమాటా వేసి కూర చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా మొక్కలకి ఇద్దాం పదండి. అలాగే ఇప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్ సీజన్ కదండి. మీరు ఎప్పుడు ఈ మొక్కలకి వేయడం మీరు చూస్తున్నారు. మా డ్రాగన్ ఫ్రూట్ గురించి చాలా వీడియోలు చేశానండి. డ్రాగన్ ఫ్రూట్ సెటప్ ఎలాగా, దాని పాత మొక్కలకు సంరక్షణ, కొత్త మట్టి తీసి మళ్ళీ ఎరువులు ఎలా ఇవ్వాలి అదొక వీడియో, సెటప్ వీడియో. తర్వాత ఎరువులు నేను ఏం వాటరింగ్ ఇచ్చాను, ఎక్కువ పండ్లు ఇప్పుడు స్టార్ట్ అవడానికి అది. తర్వాత ఇప్పుడు జీవామృతం. ఆల్రెడీ 3 వీడియోలు అయిపోయినాయి డ్రాగన్ ఫ్రూట్ గురించి. మీరు మళ్ళీ కూడా ఇప్పుడు నేను ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ కేక్ ముందు అటు చివరికి వెళ్ళి వాటి నుంచి ఇచ్చుకుంటూ వస్తానమాట. చిన్న బకెటే పట్టుకొని తిరగండి, పెద్ద బకెట్ మళ్ళీ తోట
ఇదంతా మా డ్రాగన్ ఫ్రూట్ తోట. గోడ పక్కన పెట్టగోడ పక్కన ఇలా కొంచెం సెటప్ చేసి పెట్టాం కదా ముళ్ళు మొక్క అనేసి. ఇప్పుడు మాత్రం దీనికి మాత్రం అర్జెంటుగా మీరు పోషకాలు ఇవ్వాల్సిందేనండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఇది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బెస్ట్ సీజను డ్రాగన్ ఫ్రూటే. ఇక్కడ నిమ్మ ఉంది. ఇలాంటివన్నీ ఇస్తుంటే ఎందుకు రావు చెప్పండి, మనకి హార్వెస్ట్లు ఎందుకు రావు చెప్పండి. అసలు బయట కొనాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? లేదు కదా, అక్కర్లేదు. ఇలా ఒక్కొక్కటిగా మనం తయారు చేసుకుంటూ మీరు చూస్తూనే ఉన్నారు కదా. అన్ని తయారు చేసుకునేవన్నీ కూడా వేస్ట్గానే, మన ఇంట్లో ఖర్చు లేనివే. బెల్లము, వేపపిండి, ట్రైకోడెర్మా విరిడి అవే కొంటుంటాం అంతే. వీటికి ఇది వేసిన పైకి చూసే టేస్ట్ కల్లా వచ్చేస్తున్నాయి అవి. ఇవి ఈ టేస్ట్ కంటే వచ్చేస్తున్నాయండి పైకి, అడుగు నుండి కూడా వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చేస్తున్నాయి అనమాట ఆ స్మెల్కి. అలాగే నేను చెప్పాను కదా, నిద్రాణంలో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కూడా మేలుకుంటాయని, తప్పనిసరిగా మేలుకుంటాయి అన్నమాట. మేలుకొని మన పంటకి మేలు చేస్తాయి. మాకు ప్రతి కుండీలోనూ కూడా అలాగే ఉంటాయండి, విపరీతం అనమాట. ఇది కొంచెం పెద్ద కుండి, కొంచెం పెద్ద వయసు ఉన్న మొక్క, అందుకు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మర్చిపోకుండా ఆకుకూరలు ఉంటే కోసేసుకోండి. అంటే పనిలో పని అని ఇటు డ్రాగన్ ఫ్రూట్కి వేసేస్తున్నాను, అటు వాటికి వేసేస్తున్నాను. కానీ డ్రాగన్ ఫ్రూట్స్ పండించడం మాత్రం అద్భుతమేనండి. మనం అవి ఎక్కడో చూసేవారు మార్కెట్లోని, అవి ఇప్పుడు మన గార్డెన్లోనే మనం పండించుకోవడం అది ఇంత ఈజీగా అంటే చాలా ఆనందం వేస్తూ ఉంటుంది అనమాట. అయితే జీవామృతము మనం ఏవైనా కొంచెం గోమూత్రంతో చేసిన ఐటమ్స్ ఏవైనా కూడా చేతులు కడిగిన తర్వాత కూడా వాసన వస్తాయండి. ఆ గోమూత్రం వాసనే వస్తుంది, చేతులు పెట్టి వేసేస్తున్నాం కదండి. కానీ ఈ పేడని, ఈ గోమూత్రాన్ని మన చేతులతోని గ్లౌజులు లేకుండా ముట్టుకోవడం కూడా చాలా మంచిదండి. ఆ ఆవు పేడలో, ఆ గోమూత్రంలో మంచి మంచి సూక్ష్మజీవులు మనకు లోపలికి వెళ్ళినా కూడా మంచిది చేస్తుంది, చెడు చేయదటండి. ఆ విషయం నాకు ఎలా తెలిసిందంటే, మనకి మీటింగ్స్ అయ్యేటప్పుడు డాక్టర్స్ కూడా వస్తారు కొంతమంది. మనకి రోటరీ క్లబ్ మీటింగ్స్కి పట్టుకెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ డాక్టర్స్, ఇంజనీర్లు అందరి మీటింగ్ మొక్కల గురించి ఉంటుంది అనమాట. అక్కడ ఒక డాక్టర్ గారు చెప్పిన నిజం, ఓ రైతు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నాడు, పూర్వం రైతు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఆ మట్టిలో, ఆ పేడలో, ఆ నీటిలో చేతులు పెట్టడం వల్ల మంచి సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళాయి వాళ్ళకి. మనం ఏం ముట్టుకోకపోవడం వల్ల, అంత కెమికల్స్తో క్లీనింగ్లో అవన్నీ చేసుకోవడం వల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారండి. చాలా సంతోషం వేస్తుంది నాకైతే. మాత్రం మంచి పని చేస్తున్నాం మనం అని అనేసి. అలాగే మనం ఆ పేడలో, ఈ మన గార్డెన్ మట్టిలో ఇవన్నీ చేతులు పెట్టడం వల్ల మనకేం కాదు. చక్కగా మనం హ్యాండ్ వాష్ మాత్రం బాగా చేసుకోవాలి. పని అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ బాగా చేసుకోవాలి. అయితే గోమూత్రం నేను చేసే ప్రతిదీ కూడా గోమూత్రంతోనే ఉంటుందండి. ఏది పర్మెంటేషన్ చేసినా నాకు చూస్తున్నారు కదండి, మనం చేసిన ద్రావణాలన్నీ కూడా పర్మెంటేషన్ చేసిందంటే నేను గోమూత్రం వేస్తాను. ఎందుకంటే పురుగు రాకుండా, ఆ ఆకులు, కూరగాయల తొక్కులు పురుగు రాకుండా, స్మెల్ రాకుండా ఉండాలంటే గోమూత్రం కంపల్సరీగా వేస్తాను. బెల్లంతో పాటు గోమూత్రం కూడా వేసి పర్మెంటేషన్ చేస్తాను. చూస్తారు, ఆకులతో చాలా ద్రావణాలు చేసేస్తాను. అందుకే మా గార్డెన్ ఇంత పచ్చగుండడానికి కారణం నేను ఆకులతో ఇచ్చే ద్రావణాలే అనమాట. అందుకు ఏంటంటే ఆ గోమూత్రం స్మెల్ మనకి హ్యాండ్ వాష్ చేసిన తర్వాత పోనప్పుడు ఏం చేస్తే పసుపు అండి, పసుపు వేసేసుకొని శుభ్రంగా రాసేయండి. రాసేసుకొని 1 నిమిషం ఉంచి కడిగేయండి, గోమూత్రం స్మెల్ పోతుంది. లేదంటే మరి కడిగిన తర్వాత కూడా ఇలా చూసుకుంటే గోమూత్రం వాసన వస్తుంటుంది అనమాట. కొంచెం కొంతమందికి నచ్చదు కదా అటువంటివన్నీ, అందరికి చెప్తున్నాను నేను. కాబట్టి అది కూడా నేను కడిగిన చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఈ విషయం మనం వీడియోలో చెప్పాల్సిందే, పాపం ఎవరైనా ఇబ్బంది పడుతున్నారేమో, ఆ స్మెల్ మళ్ళీ మళ్ళీ వస్తుందని అనేసి. కొంచెంసేపు పోతుంది, కాకపోతే ఏంటంటే ఇంకా పోలేదని మనం భయపడిపోయి అసహ్యం పడిపోతాం కదా. అందుకు చెప్తున్నాను, పసుపుతో చక్కగా పోతుంది అనమాట. అలా చెయ్యండి. అయితే చూసారు కదండి ఈరోజు వీడియో. అయితే మాత్రం ఇంక ఈ బకెట్ పట్టుకొని ఇలా ఒక్కొక్క లైన్ నేను వేసుకుంటూ వస్తాను. ఒక్కొక్క లైను నిదానంగా వేస్తాను, వేయగలిగినంతసేపు వేస్తాను. నాకు కొంచెం ఇబ్బంది, కొంచెం బ్యాక్ పిల్లగా అనిపిస్తే ఆపేస్తాను, మరో పూట మిగతా వేస్తాను. ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను మీకు, చెయ్యండి. ఎక్కువగా పని చేసేసి మనం అలసిపోయి మరుసటి రోజు గార్డెన్ వర్క్ చేయడానికి పనికి రాకుండా అవ్వద్దు. మీరు ఎంత చేయగలరో అంతే చెయ్యండి. కొంచెం ఇబ్బంది అనిపిస్తే అక్కడ ఆపేయండి, రెస్ట్ తీసుకోండి, హార్వెస్ట్లు చేసుకోండి, చక్క పట్టుకెళ్ళి వంట చేసుకుని భోజనం చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకో పూట మిగతా పని కవర్ చేయండి. అలా అయితే మనం ఎక్కువ సంవత్సరాలు మనం కవర్ చేయగలం, వర్క్ చేయగలం.
ఎక్కువ వలసిపోతే తక్కువ సంవత్సరాలు చేయగలం, తక్కువ వలసిపోతే ఎక్కువ సంవత్సరాలు చేయగలం. అదే ఫార్ములా అండి, ఇంకేం లేదు. కాబట్టి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేముందని మన కవులు చెప్పారు కదండి. మన పాత సినిమాల్లో పాటలు వింటుంటాం కదా, ఆ విధంగా ఆడుతూ పాడుతూ మనం అయితే పని చేసుకుందాం. ఆ చక్కటి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చిన ఈ మిద్దె తోటల్ని మనం పెంచి పోషించుకుంటూ వీటిని ఇంకా ముందు తరాలకు అందించడానికి మన ప్రయత్నం చేద్దాం. ఇదండి ఈరోజు వీడియో. అయితే మాత్రం ఇంకా మొత్తం నేను మొక్కలన్నింటికి కూడా ఈ లిక్విడ్ ఇవ్వడం చూపించానంటే, ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా లేత తోటకూరలు ఉన్నాయి. ఇప్పుడు కొయ్యను చక్క ఇలా పక్కకు జరిపి వేసేస్తాను వాటర్. ఇదిగోండి నేను తోటకూర, ఇవన్నీ గ్యాక్ ఫ్రూట్, ఇవన్నీ తీగజాతులు పెట్టాం పైకి చక్కగా ఎక్కుతున్నాయి. ఇవన్నిటికీ కూడాను ఇదిగోండి ఇది గ్యాక్ ఫ్రూట్. త్వరలో ఈ వీడియో కూడా వస్తాయండి, అన్నీ ప్రతిదీ మీ ముందు ఉంచుతాను. ఇవన్నీ కూడా చక్క చూడండి, చిగుళ్ళు ఎంత బాగా వస్తున్నాయో. ఇలా మొత్తం గార్డెన్ అంతా కూడా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జీవామృతాన్ని ఇచ్చాను. ఈ రోజు వీడియో ఏంటంటే మొక్కలకు జీవామృతాన్ని ఇవ్వడము, మనకు తోటకూర హార్వెస్ట్. నచ్చింది ఆ వీడియో అండి? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోలో సందేహాలే కాకుండా మీ మొక్కల్లో ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తే నాకు తెలిసినంతలో మీకు సలహా ఇస్తాను. ఓకేనండి. కొత్తగా చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. మన కొత్త గార్డెన్స్ ఎవరైనా ఉన్న జీవామృతం గురించి వాళ్ళకి ఏమైనా తెలియకపోయినా ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళలో కూడా కొంచెం ఇటువంటి ఆసక్తిని పెంచుతూ గార్డెనింగ్ పట్ల ఇంట్రెస్ట్ని పెంచడానికి ఈ వీడియోలు మనకు దోహదపడుతూ ఉంటాయి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ శ్రీకుణ భవంతు. బాయ్ అండి.